या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातुर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं భూతిహేతవే. మాతృదేవో భవ. ఫిబ్రవరి నెల 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. దానిలో ప్రథమంగా మేషరాశి వారికి ఏ విధంగా ఈ మాసంలో అంటే ఫిబ్రవరి నెల ఫలితాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ నెలకు విశేషం ఏంటంటే మనకి ఇంగ్లీష్ నెలల్లో ప్రతి నెల కూడా ఇంచుమించుగా కొన్ని నెలలు 30 రోజులు ఉంటే కొన్ని నెలలు 31 రోజులు ఉంటూ ఉంటాయి. కానీ ఫిబ్రవరి నెల అంటే ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి చాలా సంతోషకరంగా ఉంటూ ఉంటుంది. కారణం ఏంటంటే 28 రోజులే చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో 29 రోజులు ఉండొచ్చు. 1-2 రోజులు వాళ్ళకి తక్కువలోనే నెల పూర్తి అయిపోయి జీతం కూడా త్వరగా వస్తుంది చేతికి. ఇది ఒక కారణం. అంటే ఈ 2 రోజులకి అంత వాళ్ళు ఈ 2 రోజుల కోసం అంత సాదా పడిపోయి సంబరపడిపోయేంత అవసరం లేదు. ఎందుకంటే 5 డేస్ కూడా కొన్నిటికి ఉన్నాయి. అంటే 5 రోజులు వారానికి అయినా సాటం లేదు పాపం వాళ్ళకి. ఇంకా అంచేత ఈ నెలలో ఇంకో 2 రోజులు పని తగ్గుతుంది, 2 రోజులు ముందుగా జీతం వస్తుంది. ఈ వీటితోటి ఫిబ్రవరి నెల అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి చాలా చాలా సరదా అండి. సరే, మొత్తం మీద ఈ నెలలో మేషరాశి వారికి ఏ విధంగా ఉంది అనేది మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి గురువు తృతీయ స్థానంలో అంటే మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. మిథున రాశిలో గురువు యొక్క సంచారము సత్ఫలితములను ఇవ్వజాలదు. అంటే ఎవరి యొక్క సహాయ సహకారాలు పొందలేరు. ఇంట్లో కుటుంబ సభ్యుల యొక్క కానీ, ఇరుగు పొరుగు వారి యొక్క కానీ, మీరు ఉద్యోగం చేసేటటువంటి స్థలంలో కానీ, మీరు ఎక్కడో దగ్గర ఏదో పని చేస్తూనే ఉంటారు. ఏదో పూర్తిగా బెడ్ రెడీ అయిపోయిన వాడు తప్పితే ప్రతి వాడు బతకడం కోసం లేదు, బతకడానికి తగిన ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ సమయం గడవాలి కదండి, తిరిగి కూర్చుంటే అవ్వదు కదా, ఏదో పని చేస్తూనే ఉంటారు. అటువంటి వాళ్ళకి ఇక్కడ ఆ పనిచేసే వాళ్ళకి ఎవరి యొక్క సహాయ సహకారాలు అందవు. అంచేత నేను ఒంటరి వాడిని అనే ఫీలింగ్ తోటి ఆ చేసేటటువంటి పనిలో ముందుకి వెళ్ళటానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ తృతీయ స్థానంలో ఉన్నటువంటి గురువు వల్ల కలుగుతున్నాయి. ఇకపోతే ఇదే మేషరాశి వారికి పంచమ స్థానం అయినటువంటి సింహంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది. ఈ కేతుగ్రహ సంచారము కూడా 5వ స్థానంలో దుష్ప్రభావాన్నే చూపిస్తుంది. ఎవరి మీద చూపిస్తుంది, ఏ విషయాల్లో చూపిస్తుంది అన్నట్టయితే సంతానం విషయంలో వారికి చదువు మీద శ్రద్ధ తగ్గటం, లేకపోతే సంపాదన మీద శ్రద్ధ తగ్గటం, ఖర్చు మీద ఇంట్రెస్ట్ పెంచుకోవటం, ఆటల మీద, పిల్లలైతే స్టూడెంట్స్ అయితే ఆటల మీద, మరి చిన్నపిల్లలకైతే ఆటల మీద శ్రద్ధ పెంచుకోవటం, చదువు మీద శ్రద్ధ తగ్గటం, అలాగే వాళ్ళ బుద్ధిబలం తగ్గటము, చెడు స్నేహాలు పట్టడము, సరిగా ఉన్న తెలివితేటలు ఉంటాయి, ఆ తెలివితేటలని సరి అయినటువంటి పద్ధతులను ఉపయోగించుకోకపోవడం లాంటి ఫలితాలన్నీ కూడా ఈ పంచమ స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ మేషరాశి వారు సంతానం మీద బాగా ముఖ్యంగా వారి యొక్క దృష్టి పెట్టవలసి ఉంటుంది. ఓకే, ఇకపోతే మనకి ప్రధానంగా పెద్ద అంటే ఎక్కువ గ్రహాలు ఉండే చాలా కాలం ఎక్కువ ఒకే రాశిలో సంచారం చేసేటటువంటి గ్రహాల గురించి మనం చెప్పుకుందాము. ఇక్కడ రాహు గ్రహం తీసుకున్నట్టయితే ఏకాదశ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ ఏకాదశ స్థానంలో ఏ గ్రహం ఉన్నప్పటికీ కూడా ఏ విధమైనటువంటి గణితము అవసరం లేకుండా చాలా చక్కటి ఫలితాలు ఇస్తుందనే విషయాన్ని మనకి పెద్దలు చెప్పారు. కాబట్టి ఈ రాహు కూడా మంచి సుఫలితాలు ఇస్తూ ఉంటాడు. దీన్ని లాభస్థానము అని కూడా అంటూ ఉంటారు. కాబట్టి ధనానికి లోటు ఉండదు. అలాగే ఏదైనా వ్యవహారం కొత్తగా ప్రారంభించినా లేదా ఇదివరకు ప్రారంభించి ఉన్నా అందులో కూడా నైపుణ్యం చూపించగలుగుతారు. కొత్తగా ప్రారంభిస్తే అందులో విజయాన్ని కూడా సాధించగలుగుతారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా రాహు ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే
ఇక శని భగవాను తీసుకున్నట్టయితే వ్యయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. తద్వారా జరిగేటటువంటిది ఏంటంటే ఇది ఏలినాటి శని జరుగుతున్నది, అంటే వ్యయ స్థానంలో ఉన్నది. ఆ రాశి కాకుండా మీనరాశి అక్కడ 2.5 సంవత్సరాల పాటు అయిన తర్వాత జన్మంలో 2.5 సంవత్సరాలు, తదుపరి 2వ స్థానం అయినటువంటి వృషభంలో 2.5 సంవత్సరాలు ఆయన సంచారం చేస్తారు. ఇంత 7.5 సంవత్సరాల పాటు శని పీడితులే మేషరాశి వారు, అది గమనించుకోండి. ఇక మిగతా గ్రహాలైనటువంటి అంటే నెల 15 రోజులు సంచారం చేసేటువంటి గ్రహాల గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇక్కడ రవి 14వ తారీఖు వరకు ఇక్కడ మనకి మకర రాశిలో సంచారం చేస్తున్నారు. మకర రాశిలో సంచారం అన్నట్టయితే 10వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. 10వ స్థానంలో రవి యొక్క సంచారం వృత్తిపరమైన అభివృద్ధి సాధిస్తారు. మీరు వ్యాపారం అయితే వ్యాపారం కావచ్చు, వ్యవసాయం అయితే వ్యవసాయం కావచ్చు, లేదు ఉద్యోగమే కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగం, సొంత వ్యాపారం కావచ్చు, ఏదేపటికీ కూడా మీరు వృత్తిపరంగా ఎదుగుదల ఖచ్చితంగా కనిపిస్తుంది. తదుపరి రవి సంక్రమణం, రవి అక్కడి నుంచి కుంభరాశిలో ప్రవేశిస్తారు. ప్రవేశించిన తర్వాత ఇక్కడ 14 రోజులు మాత్రం ఉంటారు. ఇకపోతే మనం మొదట్లో చెప్పుకున్నాం కదండి, ఫిబ్రవరి 28 రోజులే, కాబట్టి మిగతా 14 రోజులు మీకు కుంభంలో సంచారం చేస్తారు. కుంభం ఏమవుతున్నది మేషరాశికి అన్నట్టయితే ఏకాదశ స్థానం అవుతోంది. కాబట్టి మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా రాహు గురించి, అట్లాగే ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి గ్రహం తప్పకుండా ధనాన్ని ఇస్తుంది, మీ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది, మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా రవి భగవానుడు మొత్తం నెలంతా కూడా, ఎందుకంటే 10వ స్థానంలో యోగిస్తున్నాడు, ఏకాదశ స్థానంలో ఎలాగా యోగిస్తూనే ఉంటారు. కాబట్టి ఇక్కడ మీకు రవి పూర్తి శుభుడు. అలాగే బుధగ్రహం గురించి తీసుకుందాం. బుధగ్రహాన్ని తీసుకున్నట్టయితే 10వ స్థానంలో బుధగ్రహ సంచారం జరుగుతోంది. తదుపరి ఇక్కడ బుధ 3 రోజులు మాత్రమే 10వ స్థానంలో, తదుపరి 25 రోజుల పాటు నెల కంటే 28వ తారీఖు వరకు ఆయన మళ్ళీ ఏకాదశి స్థానం. ఈ రెండు కూడా బుధుడు కూడా పూర్తి పరిపూర్ణమైనటువంటి నెల రోజులు కూడా శుభాలు ఇస్తూ ఉంటాడు. వృత్తిపరం మొదట్లో 10వ స్థానంలో ఉండగా వృత్తిపరంగాను, తర్వాత స్థానంలో లాభస్థానంలో వచ్చిన తర్వాత ఏకాదశి స్థానంలోకి వచ్చిన తర్వాత అన్ని శుభాలే, ధనానికి లోటు లేకుండా మంచి పేరు ప్రఖ్యాతులు. నెలంతా కూడా ఆరోగ్య విషయంలోనే కాదు, ఉద్యోగపరంగానే కాదు, ధన విషయంలోనే కాదు, అన్ని విధాలా కూడా మీకు బుధుడు కూడా సహకరిస్తూ ఉన్నాడు. రవి పాటు బుధుడు కూడా. అలాగే కుజగ్రహ సంచారం గురించి మనం తీసుకున్నట్టయితే కుజుడు 23వ తారీఖు ఫిబ్రవరి నెల అప్పటి వరకు 23 రోజుల పాటు మీకు కుజుడు రవి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే మకర రాశిలో 14వ తారీఖు వరకు ఉంటారు. ఆ తర్వాత మకర రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించి అక్కడ కూడా 14 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. కాబట్టి రవికి ఏ స్థానాలు అవుతున్నాయి ఇవి అన్నట్టయితే ఇక్కడ మేషరాశికి 10వ స్థానంలో 14 రోజులు, ఏకాదశ స్థానంలో 14 రోజుల సంచారం. ఈయన రవి భగవానుడి యొక్క సంచారం దశముల్లో ఉన్నప్పుడు వృత్తిపరమైన ఉద్యోగం అయితే ఉద్యోగము, ప్రైవేటు వ్యాపారం అయితే ప్రైవేట్ అయితే అవ్వచ్చు, ఏదో వృత్తి, ఈ వ్యవసాయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదో ఏదో పనిచేస్తూ ఉంటారు. అక్కడ వృత్తిపరమైనటువంటి అభివృద్ధిని స్పష్టంగా ఇస్తాడు. అదే రోజు మనకి భోగి పండుగ, సంక్రాంతి పండుగలు వస్తూ ఉంటాయి. మకర సంక్రమణం అంటుంటారే అదనమాట. ఆ సంక్రమణం అక్కడితో ముగిసిపోయి కుంభంలో ప్రవేశిస్తారనమాట. ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే మకరంలో 2 రోజులు మాత్రమే సంచారం చేస్తున్నారు. ఈ మకరం అనేటటువంటిది 10వ స్థానం అవుతుంది. 10వ స్థానంలో బుధుడు మీకు వ్యాపార పరంగా ఈయన కూడా అభివృద్ధి కలగజేస్తారు 2 రోజులు. తదుపరి ఏకాదశి స్థానంలో, ఏకాదశి స్థానంలో ఉన్నప్పుడు ఇంక మిగతా లెక్కల గణితం చేయవలసిన పనే లేదండి. ఖచ్చితంగా శుభ ఫలితాలు ఇస్తూ ఉంటారు. కాబట్టి 26 రోజులు మీకు కుంభరాశిలో ఉండి ఆయన శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నారు ఈ మేషరాశి వారికి. తద్వారా రవి బుధుడు ఇద్దరు కూడా పూర్తిగా నెలంతా కూడా అనుకూలులే, శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇక కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే కుజుని యొక్క సంచారం 10వ స్థానంలో అనేటువంటి మకరంలో 22 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. ఇది 10వ స్థానంలో ఆయన శుభ ఫలితములను ఇవ్వజాలరు. వృత్తిపరమైన ఇప్పుడు ముందుగా చెప్పుకున్నటువంటి రవి బుధులు మీకు
శుభాన్ని కలగజేస్తూ ఉంటే, వృత్తిపరమైనటువంటి అభివృద్ధిని కలగజేస్తూ ఉంటే, ఇక్కడ ఆ అభివృద్ధిని కొన్ని ఆటంకాలు కలగజేసేటువంటి ప్రయత్నం కుజుడు చేస్తూ ఉన్నాడు 22 రోజుల పాటు. తదుపరి ఈయన కూడా ఏకాదశి స్థానంలోకి వెళుతున్నారు. 22 రోజులు పోతే 28 రోజుల్లో అక్కడ ఒక 6 రోజులు సంచారం చేస్తున్నారు ఏకాదశి స్థానంలో. మంచి శుభ ఫలితాలు అందరితో పాటు, రవితో పాటు, బుధుడితో పాటు కుజుడు కూడా వాళ్ళతో కలిసి మీకు శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అంచేత ఇక్కడ 3 గ్రహాలు, ఈ కుజుడు మాత్రం 22 రోజులు అశుభాన్ని కలిగించిన కొద్ది రోజుల మాత్రం ఆయన కూడా సుఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇక శుక్ర గ్రహం యొక్క సంచారం తీసుకున్నట్టయితే దశమ స్థానంలో ఒక 5 రోజులు, తదుపరి ఏకాదశి స్థానంలో 23 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ దశమ స్థానంలోనూ ఉన్నప్పుడు వృత్తిపరమైనటువంటి అభివృద్ధిని కలగజేస్తారు. ఏకాదశిలోకి వచ్చిన తర్వాత ధనానికి ఏ మాత్రమూ లోటు ఉండదు. మీరు ఏ ప్రయత్నం చేసినా అన్నింటిలో విజయమే. ఇంకా మీకు ఇందులో సకానే సగం రోజులు ఈ 4 గ్రహాలలో అంటే రవి, బుధ, కుజ, శుక్ర ఈ 4 గ్రహాలు మనం తీసుకున్నట్టయితే ఏకాదశి స్థానంలో సగం రోజులు అక్కడ గడుపుతున్నాయి, సగం రోజులు మకరంలో గడుపుతున్నాయి. మకరంలో కూడా చాలా గ్రహాలు మనకు అనుకూలంగానే ఉన్నాయి. ఇక్కడ శుక్రుడు మీకు పూర్తిగా నెలకు నెల ఈయన కూడా అనుకోవని ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఈ శుక్ర మహాదశి ఉన్నటువంటి వాళ్ళు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వాళ్ళకి చాలా అనుకూలమైన కాలం. అలాగే సినిమా రంగంలోనూ, టీవీ రంగంలోనూ, ఈ సోషల్ మీడియాలోనూ, ఇలా ఏ కళారంగంలో ఉన్న వారికైనా సరే చాలా చక్కటి శుభ ఫలితాలన్నీ కలగజేస్తూ ఉంటారు. కాబట్టి మనసంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా మీకు 4 గ్రహాలు కూడా ఇక్కడ ఇంచుమించుగా మీకు ఉపయోగపడుతున్నాయి. రాహు పూర్తిగా ఉపయోగపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ శని అనేటటువంటిది మాత్రం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఏనాడు శని ప్రారంభ దశలో అంటే గనక ఏ స్థానంలో సంచారం చేస్తోంది, కొంతకాలం గడిచింది, ఇంకా అక్కడ కొంతకాలం గడవలసి ఉంది, జన్మల్లో గడవలసి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ తప్పకుండా కొంచెం ఇబ్బంది కలిగించేటటువంటి గ్రహంగా శని గ్రహాన్ని చెప్పుకోవాలి. అలాగే కుజుడు సంతాన విషయంలో కూడా ఇబ్బంది కలిగిస్తున్నాడు. గురుడు పెద్ద గ్రహాల్లో మీకు అనుకూలం. అంటే పెద్ద గ్రహాలు అన్నట్టయితే ఒకే రాశిలో ఎక్కువ కాలం సంచరించేటటువంటి గ్రహాల్లో గురువు, శని, రాహు, కేతు ఇందులో 3 గ్రహాలు మాత్రం మీకు ప్రతికూలంగా ఉన్నాయి. ఒక గ్రహం మాత్రం అనుకూలంగా ఉంది. ఈ ఒక తక్కువ సమయంలోనే రాశి నుంచి రాశికి మారేటటువంటి 4 గ్రహాలైనటువంటి రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. అందుచేత మీరు ఈ రాహు కూడా మొత్తంగా చెప్పుకోవాలంటే 5 గ్రహాల యొక్క అనుకూలత బాగుంది. మొత్తంగా చెప్పాలి అన్నట్టయితే మేషం వారికి బాగుంది అని చెప్పడంలో ఈ నెలలో అభ్యంతరమే లేదు. కానీ కొన్ని గ్రహాల ప్రతికూలత ఉంటుంది. కాబట్టి మనం గత 2.5 సంవత్సరాలు 2 సంవత్సరాల పైనుంచి చెప్పుకుంటున్నటువంటిగా మీరు నవగ్రహ మంత్రాన్ని చెప్పుకోండి. అది మీకు ఈ ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలని యొక్క స్థితిగతుల్ని అవి మార్చి మీకు శుభ ఫలితాలు కలిగేటటువంటి అవకాశాన్ని కలగజేస్తూ ఉంటాయి. ఈ నెలలో కొన్ని మంచి పండుగలు ఒకటి వస్తున్నాయండి. అవి కూడా మీకు ఈ గ్రహశాంతికి కొంతవరకు ఉపయోగపడేటటువంటివే. అలాగే 15వ తారీఖు మహాశివరాత్రి అండి. సంవత్సరానికి ఒకసారి వచ్చేది. జన్మానికో శివరాత్రి అంటూ ఉంటారు. అంటే ఇయర్లీ వస్తూ ఉంటుంది. కానీ ఒక్క శివరాత్రైనా చేయిస్తే ఈ జన్మ తరించిపోతుంది. గ్రహదోషాలు పోవటమే కాదు, అసలు మొత్తం మోక్షానికి మార్గం సుగమైపోతుంది అని చెప్పేసి జన్మానికి ఓ శివరాత్రి అన్నారు. ఒక్కటనా చేయండి. మీరు ఎన్ని సంవత్సరాలు భూమి మీద బతుకుతారో అన్ని సంవత్సరాలు కూడా ఈ శివరాత్రి వస్తూనే ఉంటుంది, సంవత్సరానికి ఒకటి తప్పున. కానీ కనీసం అందులో ఒక్కటి చేస్తే కూడా మీరు పరమపదాన్ని పొందుతారు అనడంలో ఎటువంటి సంశయం లేదు. అలాగే నవగ్రహ దోషాలు కూడా పోతాయనడంలో సందేహం లేదు. అది కూడా వీలున్నవారు ఆ రోజు దేవుడు గుళ్ళో శివుడి దర్శనం చేసుకోవటం కానీ, వీరున్న వాళ్ళు అభిషేకం చేయించుకోవటం కానీ. ఎందుకంటే గుళ్ళు మీకు కిటకిటలాడుతూ ఉంటాయి. అందుచేత కుదరకపోయినా మీరు ఆ ప్రాంగణంలో కూర్చొని ఆ శివుడికి సంబంధించిన ఏదో పుస్తకం నోటుకు వచ్చిన నోటికి లేదా ఆ పుస్తకం పట్టుకెళ్ళినా కొంత సమయాన్ని, వీలైనంత సమయాన్ని దీన్ని మీరు ఈ శివుడి యొక్క ప్రార్థన కోసం మీరు కేటాయించినట్టయితే చాలా శుభ ఫలితాలు కలుగుతాయనలో ఎటువంటి సంశయము లేదు. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ 17వ తారీఖు నుంచి శుక్రమౌఢ్యం వదిలేస్తున్నది. శుభకార్యాలకు ఇంట్లో ఉపనయనాలు కావచ్చు, వివాహాలు కావచ్చు, శంకుస్థాపనలు, గృహప్రవేశాలు, గుడి ప్రతిష్టలు ఇత్యాది శుభకార్యాలు అన్నిటికీ కూడా మళ్ళీ ముహూర్తాలు ప్రారంభం అవుతున్నాయి. ఇది ఒకటి అందరూ కూడా గమనించుకోండి. ఇది ఒకటి గమనించవలసినటువంటి విషయం. శుభం భూయాత్.